ఈరోజు గోకరకాయ ఫ్రై చేస్తున్నాండి. గోకరకాయ, ఒక చిన్న టమాటా, పసుపు, సాల్ట్, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ఉల్లిపాయ, కలమాకు, కొత్తిమీర అండి. స్టార్ట్ చేసుకుందాం. కావలసినంత ఆయిల్ వేసుకుందామండి. పచ్చిమిర్చి అండి, ఉల్లిపాయలు వేసుకుందాం. కలమాకు, ఫ్రై కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి ఫ్రైకి. కర్రీ అయితే కొంచెం తక్కువ పడుతుంది, ఫ్రై అయితే కొంచెం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు వేపుకున్నాం కదండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం, ఒక చిటికెడు. ఇప్పుడు మనం ఈ గోకరకాయ వేసేసుకుందాం. రైస్కైనా, చపాతీకైనా, రోటికైనా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొత్తిమీర వేద్దాం. మళ్ళీ లాస్ట్లో కూడా వేసుకుందాము. ఇప్పుడు కూడా కొంచెం వేద్దాం. ఇప్పుడు మగ్గనిక చిక్కుడుకాయ, గోకరకాయ కొంచెం చిటికెడు సాల్ట్ వేద్దాం. ఇప్పుడు 5 నిమిషాలు మంచిగా మగ్గనిద్దామండి. మగ్గిన తర్వాత అప్పుడు మంచిగా మగ్గినాక టమాటా వేసేద్దాం. ఒకసారి చూసుకుందామండి. 5 నిమిషాలు ఊకున్నాం కదా, చూడండి చక్కగా ఉడికిపోతున్నది. మనం అసలు ఒక్క చుక్క వాటర్ వేయదు. ఫ్రై చెప్తున్నా కదండి, ఇదిగో మంచిగా ఎట్లా మగ్గిపోయింది చూడు. మనం ఒక చిటికెడు సాల్ట్ వేసుకుంటే ఏమవుతుందంటే తొందరగా మగ్గుతుంది. ఇప్పుడు మనం ఒక స్పూన్ కారం అండి. ఇప్పుడు ఇందాక మనం ఇది మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకా కొంచెం వేసుకున్నాం. మొత్తం కలిసి కొంచెం తక్కువ, ఒక స్పూన్ అండి. మస్తు రకాలు ఉంటుందండి గోకరకాయ. నేను ఇది ఫస్ట్ ఈ ఐటమ్స్ చూపిస్తున్నా. ఇంకా 4-5 రకాలు ఉంటుంది గోకరకాయ. అట్లా కూడా చేస్తాండి తర్వాత నేను. ఈ త్వరగా మనకు కావాలి, అర్జెంట్ చేసుకోవాలి తొందరగా అనుకుంటే ఇట్లా తొందరగా వేసేసుకోవచ్చండి. ఇది
మనం ఇందులో టమాటా వేసేద్దామండి. ఈ ముక్కలన్నీ ఇట్లా దీని మీద వేసేద్దాం. టమాటా తొందరగా మగ్గిపోతుంది. ఒకసారి చూద్దామండి. టమాటా వేసిన కదా ఇందాక. మంచిగా ఇట్లా చూడు ఎంత బాగా ఫ్రై అయిపోయింది టమాటా. మనం ఒక్క సుక్క కూడా వాటర్ వేయలేదండి. వాటర్ వేయకుండానే చేస్తున్నాం దీన్ని. ఇట్లా మధ్యలో వేసేసినాం కదా, టమాటా ఎంత బాగా ఉడికిపోయింది చూడండి. ఇంకొకసేపు ఒక 2 నిమిషాలు ఉంచుదామండి. ఒకసారి చూసుకుందామండి. మొత్తం ఫ్రై అయిపోయింది చూడండి, ఎంత బాగా ఫ్రై అయిపోయింది. మనం ఒక్క చుక్క వాటర్ వేయకుండా ఇంత బాగా ఫ్రై చేసాం చూడండి దీన్ని. ఇప్పుడు కొత్తిమీర వేసి స్టవ్ బంద్ చేసుకుందామండి. మీరు కూడా ఇట్లా చేయండి, చాలా బాగుంటుందండి. ఈ గోకరకాయ ఫ్రై మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసి ట్రై చేసి మీరు కూడా టేస్ట్ చేయండి. కామెంట్ రూపంలో తెలియజేయండి.